నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మనకి హరిహర వీరమల్లో కానీ, ఓజీ కానీ, లేదనుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ 3 సినిమాల యొక్క షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కంటిన్యూ అవుతుంది షూటింగ్ అనేది. అంటే రీసెంట్గానే 10వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో మనకి హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది, ఓజీ కూడా పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే రన్నింగ్ అవుతుంది. సో ఆ సినిమా కూడా షూటింగ్స్ అనేవి ఫ్యూ డేస్లో అయిపోతాయి. సో పవన్ కళ్యాణ్ గారి లైనప్ చూసుకుంటే మటుకి హరిహర వీరమల్లు, ఓజీ, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్. మనకి ఈ 3 సినిమాల్లో మీకు ఏ సినిమా ఎక్కువగా చూడాలని ఇంట్రెస్టెడ్గా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి చెప్పే ముందు ఫస్ట్ టైం మేము మన ఛానల్ చూస్తాం, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఉంచుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, ఇదైతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో అది కూడా సరివేగంగా అయితే షూటింగ్ త్వరలోనే మనకి క్రూషియల్గా మనకి జూన్ ఎండింగ్లో కానీ, లేదనుకుంటే జూలై ఫస్ట్ వీక్లో అయిపోతుంది. సో ఇది పక్కన పెడితే మనకి రీసెంట్గానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది. దీని గురించి ఒక వీడియో అయితే చేశాను. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రిఫర్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి కూడా చెప్పాను అనమాట. సో అది కొంతమంది ఇప్పుడు కన్ఫర్మేషన్ కాదు, ఇది కొంచెం ఫేక్ న్యూస్లా ఉంది అంటున్నారు. బట్ నాకు తెలియదు. బట్ ఒక న్యూస్ అయితే వస్తుంది, ఇది దానికి అటాచ్ అయ్యేటట్టుగానే ఉంది. సో అది కన్ఫర్మే. బట్ ఏంటంటే ఈ రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఆయన సొంత బ్యానర్ ఉందో, ఆ సినిమా ఆయన బ్యానర్ నుంచి ఈ రామ్ చరణ్ గారు సినిమాకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనమాట. కో ప్రొడ్యూసర్ అనమాట. సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి మీద ఒక సినిమా అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది మెయిన్ ఎస్పెషల్లీ అప్డేట్ అయితే. సో మంచి విషయం అని కూడా చెప్పాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెలో సినిమా తర్వాత అనుకుంటా, చెల్మోహన్ రంగ సినిమా తర్వాత ఈ సినిమాకి అయితే ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా త్రివిక్రమ్ గారు మంచి కథే రాసుకోవాలి రామ్ చరణ్ గారికి. సో చెప్పేసాను ఆల్రెడీ మీకు వీడియోలో. ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే తీయబోతున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో కాదు, ఇటువంటి పాన్ ఇండియా టెన్షన్ లేకుండా ఓన్లీ రీజనల్లో తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయ్యే విధంగా సినిమా అయితే తెరకెక్కించబోతున్నారు. సో మేబీ అన్నీ లాక్ అయితే కనుక డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, వీళ్ళందరి పేర్లు కూడా టెక్నీషియన్స్తో సహా మొత్తం అన్ని పేర్లు కూడా బయటకు అయితే వస్తాయి త్వరలోనే. సో ఇది న్యూస్ కన్ఫర్మేషన్ అయితే మటుకు మీకు డెఫినెట్గా ఇంకొక వీడియోలో కన్ఫర్మేషనల్ వీడియో అయితే పెడతాను మీకు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.